అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్‌లో అడ్డంగా దొరికిపోయినటువంటి సిట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు అని చెప్పి ప్రజలకు చూపించేటువంటి ఈ ప్రయత్నంలో అడ్డంగా బుక్ అయినటువంటి చంద్రబాబు నాయుడు, అడ్డంగా బుక్ అయినటువంటి కూటమి, యెల్లో మీడియా, ఈ సిట్టు. నిజంగా వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా పచ్చిగా అబద్ధాలు చెప్తా ఉన్నారంటే, తెలంగాణలో అక్కడ డెన్ ఉంది, హైదరాబాద్లో డెన్ ఉంది, తాడేపల్లిలో డెన్ ఉంది, అక్కడ డెన్ ఉంది, ఇక్కడ డెన్ ఉందని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేయాలని చెప్పి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిన్న మనం చూస్తే స్పష్టంగా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి, వీళ్ళు ఆడుతున్నటువంటి అబద్ధాలకి, వీటన్నిటికి కూడా నిన్న ఖచ్చితంగా తెరపడిందనే చెప్పాలి. వీళ్ళే అమౌంట్ డ్రా చేసి హైదరాబాద్లో ఒక చోట 11 కోట్లు ఒక్కొక్క బాక్స్‌కొచ్చి ₹1,00,00,000 చొప్పున 11 బాక్సులు పెట్టాయి. ఆ సంఖ్య కూడా ఎలా ఉందో చూడండి. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్‌గా వీళ్ళందరూ చేసి ఒక 11 కోట్లు ఒక చోట పెట్టి 11 బాక్సులు పెట్టి ఇవన్నీ కూడా లిక్కర్ స్కామ్‌లో దొరికినటువంటి డబ్బులని చెప్పి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం. నిన్న కేసిరెడ్డి గారు జడ్జి గారి ముందు ఆ డబ్బులు నాకు సంబంధించినటువంటి డబ్బులు కాదు, ఆ డబ్బుల్ని సీరియల్ నంబర్లతో సహా వీడియోగ్రఫీ చేసి దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి, ఆ డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి జడ్జి గారి ముందు కేసిరెడ్డి గారు చెప్పినప్పుడు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పిలిపించి, సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పిలిపించి ఆ డబ్బంతటిని కూడా వీడియోగ్రఫీ రూపంలో పంచనామం చేయమని చెప్పి చెప్తే అరగంటలో వస్తానని చెప్పి కోర్టు నుంచి వెళ్ళిపోయి మళ్ళా కోర్టుకి అధికారం రాకుండా ఆ డబ్బుని మేము బ్యాంకులో డిపాజిట్ చేసామని చెప్పటం, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఆడుతున్న డ్రామాలు, వీళ్ళు చేస్తున్న రాజకీయ వ్యభిచారం నిజంగా ఈ ప్రపంచ చరిత్రలో, ఈ భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి లాగా అబద్ధాలు ఆడే మనిషిని కానీ ఇంత నిస్సిగ్గుగా రాజకీయంగా బ్రతకటం కోసం ఇంత పచ్చిగా రాజకీయ వ్యభిచారం చేస్తూ ఉంటే అసలు వీళ్ళు ఆడుతున్న అబద్ధాలు, వీళ్ళు చేస్తున్న మోసాలు రాజకీయం కోసం ఇంతగా దిగజారిపోవాలా? మీరు లబ్ధి పొందే దానికోసం ఇంకొక వ్యక్తిని దోషిగా నిరూపించాలనుకోవటం, ట్రాన్స్పరెన్సీగా పనిచేసినటువంటి వ్యక్తిని నిందలు మోపటం, అబద్ధాలు ఆడటం, మీ చేతిలో అధికారం ఉందని చెప్పి ఏది పడితే అది చేస్తే చలామణి అవుతుంది అనుకోవటం, మీ చేతిలో మీడియా ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చెప్పొచ్చు, ప్రజల్ని ఎలాగైనా మభ్య పెట్టొచ్చు, ప్రజల్ని ఎలాగైనా నమ్మించొచ్చు, మనం ఏది చేసినా సరిపోతుందని చెప్పి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే ఈ యెల్లో మీడియా నిజంగా ఈ టీవీ5లో కానీ, ఏబిఎన్లో కానీ, మహా న్యూస్లో కానీ ఈ పచ్చ మీడియా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు చూస్తుంటే ఇంత నిస్సిగ్గుగా, పైగా వీళ్ళు సూటు బూట్లు వేసుకొని వచ్చి వీళ్ళు ఆడుతున్న అబద్ధాలు, కమర్షియల్గా వీళ్ళు ప్రజల్లో మోసం చేసే విధానం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు సంఖ ఇల్లు ఏ స్థాయిలో నాగుతా ఉన్నారంటే చిచిచి చాలా చిగ్గుగా నీచంగా ఉంది అసలు. రాజకీయంగా వీళ్ళకి అధికారం ఒక్కటే ధ్యేయం. అంటే రాజకీయంగా వీళ్ళు పబ్బం గడుపుకునే దానికోసం, రాజకీయంగా వీళ్ళు బ్రతికే దానికోసం, లక్షల కోట్లు వీళ్ళు సంపాదించుకునే దానికోసం వీళ్ళు ఆడుతున్న అబద్ధాలు, వీళ్ళు చేస్తున్న అవినీతి లెగిస్తే వీళ్ళు చంద్రబాబు సంఖ నాగటం తప్ప, అరే రాష్ట్రంలో ఏ మూలం చూసినా, ఏ ప్రాంతంలో చూసినా అవినీతి తాండవిస్తా ఉంది. ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రాంతంలో చూసినా కానీ ఏదో ఒక మూలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మటర్లు జరుగుతూ ఉన్నాయి, అవినీతి తాండవిస్తూ ఉంది. కానీ వీటన్నిటి గురించి ఎక్కడ మాట్లాడనటువంటి యెల్లో మీడియా చంద్రబాబు కోసం మాత్రం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పండుకోబోయేంత వరకు చంద్రబాబు కోసం వీళ్ళు పడుతున్న పాటలు, వీళ్ళు 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 వేస్తున్న వేషాలు, డ్రామాలు
ఇవన్నీ చూస్తా ఉంటే ప్రజలు వీళ్ళ మొహాన థూ అని ఉమ్ము ఊసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. పైన దేవుడున్నాడు. మీరు చేస్తున్న మోసాలకి, అవినీతికి, అక్రమాలకి ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్పేటువంటి సందర్భం ఖచ్చితంగా వస్తుందని చెప్పి, మీరు చేస్తున్న మోసాలకి, అవినీతికి, అక్రమాలకి ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్పేటువంటి సందర్భం ఖచ్చితంగా వస్తుందని చెప్పి, ప్రజలు కూడా మీ అవినీతిని, మీ అబద్ధాలని, మీ మోసాలని స్పష్టంగా గమనిస్తున్నారని చెప్పి, ఇప్పటికైనా మీరు తెలుసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో అన్నది తర్వాత విషయం. కానీ ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల కోసం పనిచేయకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయకుండా, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేయకుండా, కేవలం రాజకీయాల కోసం, రాజకీయం కోసం, లేకపోతే అధికార దాహం కోసం మీరు ఏదైనా వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చు అని చెప్పి 11 కోట్లు మీరు తీసుకొని వచ్చి, ఇదిగో ఈ 11 కోట్లు లిక్కర్ స్కామ్ లో దొరికినాయి అని చెప్పి వ్యవస్థలను మనం మేనేజ్ చేయొచ్చు, ప్రజలను మోసం చేయొచ్చు, ఈ వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చు అనే విధంగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.